దోశనా మేము బ్రేక్ఫాస్ట్ తిన్నావా నువ్వు? తినలేదు. ఎందుకే? తింటా. మా నాకు ఇంకే కదా వేసుకున్నా. తొందరగా అయినా ఆకలి అవుతుంది చాలా. అమ్మా సో దోశ అయితే వేసింది ఫ్రెండ్స్. అండ్ ఎందుకు మమ్మీ ఆలుగడ్డ కర్రీ వేయలేవు? ఆలుగడ్డ లేవే చేయడానికి మళ్ళీ తీసుకురామని చెప్పచ్చు కదా. చెప్పదు కదంటే ఆ ఆలుగడ్డ తెచ్చి చేసే వరకు చాలా టైం అవుతుంది. మళ్ళీ ఆగచ్చు కదా అంతవరకే. లేట్ అయినా సరే టేస్టీగా తృప్తిగా తినాలి. అంతసేపు ఆగుతున్నావు ఆకలి 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 అని అంటున్నావు. ఏదో ఇప్పుడు ప్రస్తుతానికి ఇట్లా నూనెలు వేసుకొని ఆ తర్వాత మళ్ళీ ఆలుగడ్డలు తెచ్చుకొని ఆలుగడ్డలతో కర్రీ వేసుకొని అప్పుడు మళ్ళీ తినొచ్చు. తెచ్చుకొని చేసుకోవాలి. నాకు ఆలుగడ్డ కర్రీ వస్తుందా పెద్ద? కావాలంటే దోశ వేసుకుంటామేమో. నువ్వు ఆలుగడ్డ వేసుకోవచ్చు, నేను కర్రీ వేసుకోదా. మళ్ళీ చేసుకో అంటావు. చేసుకోవాలి, అది కూడా నేర్చుకోవాలి. ఇంకెప్పుడు నేర్చుకుంటావు? ఓవరాక్షన్ చేయక మా మీద పెద్ద. నువ్వు అప్పుడే నేర్చుకున్నప్పుడు నా చిన్న ఉన్నప్పుడు పెద్ద. ఎందుకు నేర్చుకోవాలి? నేను చిన్న ఉన్నప్పుడు ఒకటి చెక్ ఒకటి నేర్చుకున్నా. ఎవరు నేర్పించారు? నాన్న నేర్పించిండా? ఏం నేర్పించిండా? కూర వేయాలి అని దీంట్లో. సరేలే తొందరగా చేసినావా? ఇక్కడ ఈయన ప్లేట్లో వేసి చేసాయి. ఫ్రెండ్స్ అందరికైతే హాయ్. అండ్ ఈరోజు అయితే పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ దోశ తిన్నాకనైతే కొంచెం మా డాడీ సామాన్లు అయితే తీసుకొచ్చిండు. సో అవన్నీ పెట్టి చూసే వరకు అయితే టైం అయితే అయ్యింది ఫ్రెండ్స్. సో మా మమ్మీ కూడా అయితే కొంచెం రెస్ట్ తీసుకుంటుంది, ఎందుకంటే పొద్దు నుంచి కొంచెం హెడేక్ వస్తుందంట. సో మా తమ్ముడు అయితే వెనకాల కర్టెన్తో అయితే ఆడుకుంటున్నాడు. అండ్ ఈ కర్టెన్ అయితే మేము కొత్త కర్టెన్ అనమాట. సో ఎందుకంటే ఉత్తినే తెచ్చుకుంటున్నాం. సో ఉత్తినే తెచ్చుకున్నాం. ఒకప్పుడు అయితే మేము ఎప్పుడు కర్టెనే వేస్తుంటాం, కానీ ఈ ఇంట్లోకి వచ్చినాక ఒక 4 years అట్లా అనుకుంటా నాకు తెలిసి. కరెక్ట్ అయితే గుర్తులేదు కరెక్ట్గా. 4 years అట్లా అయ్యింది. సో 4 years నుంచి అయితే కరెంట్ అయిన అయితే వేయలే అసలు ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి. సో మళ్ళీ కర్టెన్ వేసుకుందామని అయితే కర్టెన్ తెచ్చుకున్నాం. సో వేరే ఇంట్లో ఉన్నప్పుడు అయితే కర్టెన్ అయితే ఖచ్చితంగా వేసుకుంటుంది. అండ్ కొంచెం కింద మ్యాట్స్ కూడా అయితే తీసుకొచ్చినాము, కొన్ని ఇట్లా బొమ్మలు అయితే తీసుకొచ్చినాము. సో ఇంతకుముందు అయితే మా తమ్ముడు ఈ బొమ్మలను నేను మా డాడీ తిరుపతికి పోయినప్పుడు అయితే ఇలాంటివి చిన్నవి అయితే తీసుకున్నాము. ఇట్లా చెడు చూడొద్దు, చెడు మాట్లాడొద్దు, చెడు వినొద్దు అనేలాంటివి. సో మా తమ్ముడు అయితే అవి దాంట్ని కొంచెం పలగొట్టేసిండు అనమాట. మొత్తం గీకి గీకి ఇట్లా ఆడుకుంటా ఎట్లెట్లనో బొమ్మలు ఎట్లెట్లనో ఆడుకుంటా అయితే మొత్తం పలగొట్టేసిండు. అందుకని చెప్పి మళ్ళీ అయితే తెచ్చుకున్నాము. సో చూపిస్తాను నేను మీకు ఒకసారి. సో మీరే చూడొచ్చు. ఇక్కడ పైననైతే ఉన్నాయి, 3 అయితే ఉన్నాయి. ఒకటి అక్కడ, ఇది సారీ ఇది అక్కడ మళ్ళీ అనమాట. అండ్ ఈ బాక్స్ అయితే నేను తయారు చేసిన ఫ్రెండ్స్. సో ఒకసారి అయితే కామెంట్ చెప్పండి. సో ఉత్తుగా టైంపాస్ నాకు ఒక బోర్ కొడితే నేను ఇలా బాక్స్ అయితే తయారు చేసినాను. సో ఇది ఏం బాక్స్ అంటే దీంట్లో ఒకటి నెయ్యి వేసుకోవడానికి అని చెప్పి ఒకటి చిన్నది స్టీల్ వచ్చింది. సో ఆ దానికి నేను మొత్తం కలర్ పేపర్స్ వేసి అయితే తయారు చేసినాను డిఫరెంట్గా. కొంచెం ఒకసారి అయితే కామెంట్ చెప్పండి నేను ఎట్లా తయారు చేసినాను అని చెప్పి. సో దీంట్లో ఇట్లా మనీ ఎవరని ఇట్లా చిల్లర పైసలు మా డాడీ అయినా మా మమ్మీ అని ఇట్లా పెడుతుంటారు కదా. సో అట్లా దీంతో వచ్చే టైంపాస్కి వేసి పెట్టడానికి అని చెప్పి అయితే తయారు చేస్తుంది. సో కొంచెం కొత్త ఐడియా లాగానైతే తయారు చేసినాను. అంటే మనం బయట తెచ్చుకోవచ్చు అనుకోండి, కాకపోతే నాకు ఒకసారి ట్రై చేయాలని అనిపించి నేను కాటన్ బాక్స్తో అయితే కాటన్ అంటే సారీ దాన్ని ఉంటుంది కదా అట్టానా ఏదో కాటన్ నాకు అనడానికి వస్తలేదు. సో డబ్బాలతోనైతే అట్లా తయారు చేసి అయితే పెట్టినాను కదా. నాకు ఈ మ్యాట్ అయితే చాలా నచ్చింది. సో ఎందుకంటే అసలు అంటే ఇట్లా కాలు పెట్టి ఇట్లా తుడుచుకుంటున్నప్పుడు కూడా ఇట్లా రాదు. సో ఇట్లా మనం గట్టిగా అంటే వస్తుంది. సో 2 కాలు పెట్టి ఇట్లా తుడుచుకున్నప్పుడు జరగదు అనమాట. సో కొన్ని కర్టెన్స్ అయితే ఇట్లా బండల మీద వేసిందంటే దుర్రు మనం జారుకుంటూ పోతాయి కదా. సో ఇంతకుముందు మా దగ్గరనైతే అలాంటివి ఉండే. అండ్ ఇది చూస్తున్నారు కదా, ఇది అయితే చాలా బాగుంటుంది, చాలా మెత్తగా అయితే ఉంటుంది. అసలు దీని మీద కూర్చోవాలని అయితే అనిపిస్తుంది. సో చూస్తున్నారు కదా ఎంత లోపలికి పోతుందో. సో చూడండి ఇట్లా పెడితే ఇట్లా మొత్తం
మెత్తగా అసలు ఒక ఏమంటారంటే ఇట్లా బెడ్ ఉంటుంది కదా, బెడ్ లాగానైతే ఉంటుంది, బెడ్ కన్నా మెత్తగా ఉంటుంది. అసలు దీని మీద కూర్చోవాలనిపిస్తుంది, హాయిగా ఉంటుంది. ఇంకా 2 అయితే, ఒకటి కిచెన్ కాడ, ఇంకా ఒకటి బాత్రూమ్ దగ్గర వేయాలని చెప్పి అయితే మా మమ్మీ అయితే ఇలా తీసి పెట్టింది. కాకపోతే అవి కొంచెం నార్మల్వే అనమాట. సో కొంచెం ఇంట్లోకి వచ్చేటప్పుడు బాగుండాలి అన్నట్టు అవి ఒక్కటైతే మేము కొంచెం మంచిగా తీసుకున్నాము. అండ్ ఇదైతే కొంచెం ఇట్లా తీసుకున్నాము. ఇది ఇంకా వేయలే, బాత్రూమ్ దగ్గర వేయాలని చెప్పి అట్లా పెట్టేసింది మా మమ్మీ. ఒకటైతే కిచెన్ దగ్గర ఉంది. ఈ బొమ్మను చూస్తున్నారు కదా, అసలు ఎంత క్యూట్గా ఉందో. నాకైతే అసలు నిజంగా చాలా అంటే చాలా నచ్చింది. సో ఇది నిలబడుతుంది కూడా. సో చూస్తున్నా కదా, దీని జుట్టు కూడా నాకైతే చాలా క్యూట్ అనిపిస్తుంది. చూడండి మీరే అసలు ఎంత బాగుందో. సో మా మమ్మీ అంటుంది ఇదంటే సేమ్ నేను కూడా చిన్నగా ఉన్నప్పుడు దీనిలాగానే ఉన్నా అని అయితే అంటుంది. సో అది నాకు తెలియదు కదా నేను చిన్నగా ఉన్నప్పుడు ఎట్లున్నాను అనేది అయితే. సో నేను చిన్నగా ఉన్నప్పుడు ఇట్లే కొంచెం లావుగా అట్లా ఉంటుంటేనంటే మా మమ్మీ చెప్తుంది. సో ఈ బొమ్మను అయితే నాకు చాలా నచ్చింది. అండ్ చాలా బరువు కూడా ఉంటుంది ఇది. సో చాలా బరువు ఉంటుంది. సో ఇది నిలబడుతుంది, కూర్చుంటుంది కూడా. ఈ బొమ్మ నిలబడుతుంది అంటే మనం నిలబడి పెట్టిపిస్తే నిలబడుతుంది, కూర్చోబెడితే కూర్చుంటుంది అన్నమాట. చూస్తున్నాయి కదా, మా మమ్మీ అయితే బ్లాక్ బెర్రీస్ అయితే కడిగి పెట్టింది. సో ఎందుకు కడిగి పెట్టిందంటే బ్లాక్ బెర్రీస్ చాలా హెల్త్కి అయితే చాలా మంచివి అంట. అందుకని చెప్పి మధ్యాహ్నం అయితే చాలా పుచ్చిపోయినట్టు అయితే వస్తుంది. సో మనం చూసుకోకుండా నోట్లు వేసుకొని నమ్మలేసినామంటే ఇంక అంతే, మన నోట్లకి మన కడుపులకు మొత్తం పుచ్చిపోయినవి అయితే పోతుంటాయి. సో జాగ్రత్త, ఒకసారి కొరికి ఒకసారి చూసి, ఒకసారి కొరికి ఒకసారి చూసి, ఎంత కష్టమైనా మంచివి కాబట్టి అంత మనం చెక్ చేసి తినాలి అయితే అని మా డాడీ చెప్పిండు. సో మళ్ళీ అన్ని మనం తీసుకొచ్చిండు, అవన్నీ చెక్ చేసుకుంటూ ఒక్కటొక్కటి చెక్ చేసుకుంటానైతే తినాలి. ఈ మధ్యన అయితే ఎందుకో తెలియదు చాలా అంటే చాలా పుచ్చిపోతున్నాయి. ఒకప్పుడైతే చాలా బాగుంటుండే, కానీ ఇప్పుడైతే పుచ్చిపోతున్నాయి. సో మీరు కూడా మీ సైడ్ కూడా పుచ్చిపోయినవి ఉన్నాయా లేవా అనేది కామెంట్ అయితే కామెంట్ చేయండి. అండ్ పుచ్చిపోయినవి ఉంటాయి కాబట్టి చూసుకొని అయితే తినండి. సో మనం ఎందుకు పుచ్చిపోతున్నాయో తెలుసలేదు. సో పుచ్చిపోయినవన్నీ ఎట్లా దాన్ని కనిపిస్తుంది అంటే కొంచెం ఇట్లా ఇట్లా గుంతలు గుంతల్లాగా ఇట్లా అతుక్కున్నట్టు లోపలికి పోయి ఎట్లా ఉంటుంది, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అది షేప్. ఒకసారి మీరే గుర్తు పట్టుకొని తినాలన్నమాట. సో తీసుకొచ్చిన దాడే ఫస్ట్ అయితే నీట్గా కడిగేసేయండి. సో అందుకని చెప్పి మా మమ్మీ కడిగి తీసుకొచ్చిన దాడే ఒకసారి కడిగి ఫ్యాన్ కిందనైతే పెట్టింది. సో మళ్ళీ తినేటప్పుడు మళ్ళీ సెకండ్ టైం కూడా కడుక్కుంటాము. సో కాబట్టి ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోని కూడా ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలోనైతే కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్.